మనం కట్టే పెట్రోల్ ప్రైస్లో 60% ట్యాక్సెసే అంటే నమ్ముతారా? 2021లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ $101 పర్ బ్యారెల్, 2025లో $70 పర్ బ్యారెల్, 2021లో పెట్రోల్ ప్రైస్ ₹80 పర్ లీటర్, 2025లో ₹109 పర్ లీటర్ అంటే ఆల్మోస్ట్ 37% ఇంక్రీజ్ అయింది. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గుతున్నప్పుడు పెట్రోల్ రేట్ మాత్రం ఎందుకు పెరుగుతుంది? అసలు క్రూడ్ ఆయిల్ ప్రైస్కి పెట్రోల్ ప్రైస్కి లింక్ ఏంటో తెలియాలంటే ముందు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేస్తేనే పెట్రోల్ వస్తుంది. రా మెటీరియల్ ప్రైస్ తగ్గినప్పుడు మరి పెట్రోల్ ప్రైస్ మాత్రం ఎందుకు పెరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. పెట్రోల్ ప్రైస్ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్లస్ రిఫైనింగ్ కాస్ట్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ డీలర్ కమిషన్ కలిపితే వస్తుంది. టోటల్ పెట్రోల్ ప్రైస్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఓన్లీ 30-40% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం కట్టే పెట్రోల్ ప్రైస్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ మనీ మనం ట్యాక్సే కడుతున్నాం. ఇండియాలో పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన టోటల్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్, రెండు స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్. సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ని వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటారు. ఎక్సైజ్ డ్యూటీ అంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూస్ చేసే స్పెసిఫిక్ గూడ్స్కి మ్యానుఫ్యాక్చరర్ సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. బట్ అల్టిమేట్గా ఆ ప్రైస్ కన్జ్యూమరే పే చేస్తాడు. కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్గా మార్చి డెలివరీ చేస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్కి పెట్రోల్కి అయితే ₹19 పర్ లీటర్, డీజిల్కి అయితే ₹10 పర్ లీటర్ ట్యాక్స్ కట్టాలి. ఎక్సైజ్ డ్యూటీ ఓవరాల్ ఇండియాలో సేమ్ ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ అనేది ఈచ్ స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. వ్యాట్ని ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్కి డిసైడ్ చేస్తుంది. అందుకే ఓవరాల్ ఇండియాలో ఈచ్ స్టేట్కి పెట్రోల్ ప్రైసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వ్యాట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్లో కాకుండా పర్సంటేజ్ ఫామ్లో ఉంటుంది. సో బేస్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా ఫ్యూయల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. మన తెలుగు స్టేట్స్లో తెలంగాణ అయితే పెట్రోల్ పైన 35.20% వ్యాట్, డీజిల్ పైన 27% వ్యాట్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోల్ పైన 31% వ్యాట్ ప్లస్ అడిషనల్ ఫిక్స్డ్ సెస్, డీజిల్ పైన 22.5% వ్యాట్ ప్లస్ అడిషనల్ ఫిక్స్డ్ సెస్ ఉంది. పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ సెల్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే తెలంగాణలో 8,140 crores వ్యాట్ కలెక్ట్ అయింది. ఏపీలో 8,132 crores వ్యాట్ కలెక్ట్ అయింది. ఓవరాల్ ఇండియాలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్కి 1,46,892 crores వ్యాట్ కలెక్ట్ అయింది. కట్టే పెట్రోల్ ప్రైస్కి కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అయితే 1 లీటర్కి ₹107 పే చేస్తున్నాం. మనం పే చేసే ₹107 నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ₹20 పోతుంది. స్టేట్ గవర్నమెంట్కి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ రూపంలో ₹28 పోతుంది. మిగతాదంతా బేస్ కాస్ట్ క్రూడ్ ప్లస్ రిఫైనింగ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్కి కలిపి ₹57.35 పోతుంది. డీలర్ కమిషన్ అంటే పెట్రోల్ బంక్స్కి పర్ లీటర్కి అప్రాక్సిమేట్లీ ₹4 పోతుంది. ఏపీలో ₹109 పర్ లీటర్ ఉన్న పెట్రోల్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ₹18.3 పోతుంది. స్టేట్ గవర్నమెంట్కి వ్యాట్ రూపంలో ₹28 పోతుంది. బేస్ కాస్ట్ క్రూడ్ ప్లస్ రిఫైనింగ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్కి కలిపి ₹52.6 పోతుంది. డీలర్ కమిషన్కి ₹3.6 పోతుంది. అంటే టోటల్గా ₹109 మనం పే చేస్తున్నాం. హియర్ కమ్స్ ద నెక్స్ట్ పాయింట్. అసలు కలెక్ట్ అయిన వ్యాట్ని ఏం చేస్తారు? ఫ్యూయల్ మీద కలెక్ట్ అయిన వ్యాట్ స్టేట్ గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలా కాకుండా వ్యాట్ మనీ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. మరి పవర్ స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే ప్రైజెస్ తగ్గించవచ్చు కదా అంటే చెప్పాను కదా, వ్యాట్ చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కలెక్ట్ అయిన వ్యాట్తో గవర్నమెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్, ఫ్రీ స్కీమ్స్, సబ్సిడీస్, స్టేట్ లోన్ రీపేమెంట్స్కి యూజ్ చేస్తారు. పెట్రోల్ మీద వచ్చే వ్యాట్తో ఒక స్టేట్ మొత్తంనే రన్ చేయొచ్చు. ఎవ్రీ స్టేట్కి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి లైక్ శాలరీస్, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్. సో వ్యాట్ని తగ్గించడం అంటే స్టేట్కి ఇమ్మీడియట్గా ఇన్కమ్ లాస్ అన్నట్టే. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ని తగ్గించవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణకి 35% వ్యాట్ ఉంది, బట్ ఏపీకి ఓన్లీ 31% వ్యాట్ ఉంది. బట్ అల్టిమేట్గా మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద ₹28 గవర్నమెంట్కి పే చేస్తున్నాం. ఇలా ఎందుకు అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గుతుంది అని అనుకోకండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ. సైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ బిల్.